अल्हम्दुलिल्लाह। अपने मुक़द्दस नाम की तरह हर दुल्हा दुल्हन की हयात नौ के आगाज का बावखार नाम HKGN फर्नीचर्स। जी हाँ, HKGN फर्नीचर्स NRIs कारनशीन फैमिलीज के लिए दीदाजेब, शानदार, शाहकार, मजबूत और पायदार, दिलकश और दिलनशी शादी के फर्नीचर का सबसे बड़ा शोरूम अब शास्त्रीपुरम, किंग कॉलोनी, मेन रोड। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। कनाडा में आला तालीम हासिल करने वाले हैदराबाद का एक तालिबे इल्म मुबैना तौर पर टोरंटो की एक झील में डूबकर हलाक हो गया जब वह अपने भाई की सालगिरह की तकरीबात में शरीक था। इत्तलात के मुताबिक रंगारेड्डी ज़िले के मीरपेट का रहने वाला प्रणीत कनाडा की एक यूनिवर्सिटी से MS की तालीम हासिल कर रहा था और दोस्तों के साथ रहता था। इतवार को उसके भाई की सालगिरह थी और इसे मनाकर वो दोस्तों के एक ग्रुप के साथ टोरंटो की एक झील में किश्तीरानी के लिए गए, जबकि झील के बीच में प्रणीत पानी में गिर गया और मदद उस तक पहुंचने से पहले ही डूब गया। मुकामी मीडिया रिपोर्ट्स ने बताया गया। वहां की पुलिस को पेश रफ्त के बारे में इन्फॉर्म किया गया और हुकाम ने नाश को निकालने के लिए तलाश शुरू की। वहां की मुकामी पुलिस इन हालात की तहकीकात कर रही है जिनकी वजह से ये वाक़या पेश आया। प्रणीत के अहले खाना को पीर को मुतासरा के एक दोस्त के ज़रिए ये खबर मिली। ख़ानदान प्रणीत के दोस्तों से राब्ते में है जो कैनेडियन हुकाम के साथ राब्ता कर रहे हैं। ఇద్దరు బాబులు, చిన్న అబ్బాయి 2019లో వెళ్ళాడు కెనడాకు, పెద్ద అబ్బాయి 2022లో వెళ్ళాడు. చిన్న అబ్బాయి స్టడీ అయిపోయింది, PG చేయడానికి వెళ్ళాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి జాబ్ సర్చింగ్లో ఉన్నాడు. పెద్ద అబ్బాయి స్టడీలో ఉన్నాడు. నిన్న చిన్న అబ్బాయిది బర్త్డే ఉంది, బర్త్డే కోసం అని చెప్పేసి ఇక్కడ లేక్ దగ్గర కాటేజ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం డాడీ అని చెప్పారు. వాళ్ళు ఇద్దరితో పాటు ఇంకో 4 ఫ్రెండ్స్, ఒక కెనడా అతను కూడా ఉన్నాడని చెప్తున్నారు. పెద్ద బాబు ఉన్నాడు. 2 బాబులు, 4 ఫ్రెండ్స్, వాళ్ళ 4 ఫ్రెండ్స్, ఒక కెనడా బాబు, అతను ఆ ఇంటి ఓనర్ అంట. అతను కూడా వచ్చాడు. కాటేజ్ కూడా అతనిది అంట. అక్కడికి వెళ్ళారు. ఆ కాటేజ్ దగ్గర ఉండి ఆ నైట్ మార్నింగ్, నిన్న సండే రోజు మార్నింగ్ రోజు స్విమ్మింగ్ చేద్దామని ఆ లేక్లోకి వెళ్ళారండి. కొందరు వాళ్ళు లేక్లో స్విమ్మింగ్ చేసి అందరు స్విమ్మింగ్ పోయారంట. ఆ స్విమ్మింగ్ చేసి అందరు రిటర్న్ వచ్చారు. పెద్ద అబ్బాయి కూడా రిటర్న్ వచ్చాడు, చిన్న అబ్బాయి రాలేదు. వీడు బయటకు వచ్చిన తర్వాత చూస్తే తమ్ముడు రాలేదని చెప్పేసి వాడు ముందుకు పోయినా అందరు మళ్ళీ పోయి ఒకసారి చూశారంట. చూసేసరికి వాడు అప్పటికి లేడని చెప్పేసి అప్పుడే కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని లోపల పోవద్దని చెప్పేసి రెస్క్యూ టీంని పిలిపిస్తాం, మీరు ఎంటర్ కావద్దని చెప్పి దూరం వచ్చారంట. ఆ రెస్క్యూ టీం రావడానికి మార్నింగ్ 9 o'clock అవుతాయి, ఈవినింగ్ 8 o'clock ఎప్పుడు రెస్క్యూ టీమ్స్ వచ్చాయి. సర్చ్ చేసి మొత్తం మీద తీశారు, బాడీ తీసి అది మెడికల్ వాళ్ళే తీసుకెళ్ళారంట. అది వాళ్ళు నైట్ ఉంది, ఇప్పుడు మార్నింగ్ వచ్చి కలవండి అని అబ్బాయికి చెప్పాను. అబ్బాయి ఇదే చెప్పాడు నాకు. అబ్బాయి కూడా నాకు ఎట్లా తెలిసిందంటే, పెద్ద అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి డాడీ దగ్గరికి వెళ్ళండి మీరు తొందరగా, డాడీకి వెళ్ళి వాళ్ళు వచ్చి నాకు కానీ ఫోన్ చేశాడు. నాకేం తెలియదు, నాకేం చెప్పలేదు, ఏం ఫోన్ చేయలేదు, నువ్వెందుకు వచ్చినావు అని అంటే, ప్రణయ్ వెళ్ళమన్నాడు నన్ను అన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడు అని చెప్పి నేను ఇమీడియట్గా ఫోన్ చేశాను. ఫోన్ కూడా అప్పటికి చాలాసార్లు ట్రై చేస్తే కలవట్లేదు, అక్కడ సిగ్నల్స్ లేవు. చిన్న అబ్బాయి ఫోనే కలిసింది. అది పెద్ద అబ్బాయి ఎత్తాడు. పెద్ద అబ్బాయి ఎత్తున్నాడు. అప్పటికే తమ్ముడు ఏంట్రా అంటే, తమ్ముడు లేకులో వాటర్లో పడిపోయాడు డాడీ అని చెప్పాడు. వాడు ఏడుస్తున్నాడు అక్కడ. వాడేమో వాళ్ళకి